ఈ వారం రాశి ఫలాలు 26 ఏప్రిల్ 2026 నుండి 2 మే 2026 వరకు మేషం నుండి మీనం వరకు 12 రాశుల ఆర్థికం, ఆరోగ్యం, కుటుంబం వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి. మేషరాశి అశ్విని, భరణి, కృత్తిక, 1వ పాదం, రాహువు, రవి, శుక్రుడు అనుకూల సంచారం చేస్తున్నందువల్ల ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సకాలంలో పూర్తి కావడం, ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం కావడం వంటివి జరుగుతాయి. కుటుంబంలో 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొందరు బంధుమిత్రులకు ఇతోధికంగా సహాయపడతారు. ఆర్థిక లావాదేవీలు, అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా ఉత్సాహం కలిగిస్తాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. వ్యాపారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి ఢోకా ఉండదు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. విద్యార్థులు ఆశించిన పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనవసరమైన ఆందోళనలు వీడి పనులపై దృష్టి సారించాలి. వారం మధ్యలో శుభవార్త వింటారు. యోగం, ధైర్య యోగం, సంక్లిష్ట పరిస్థితులను ధైర్యంతో అధిగమిస్తారు. అదృష్ట రంగు ఎరుపు, రెడ్. అదృష్ట సంఖ్య 9. దైవం మరియు పూజ సుబ్రహ్మణ్య స్వామి. మంగళవారం అభిషేకం చేయించడం శుభకరం. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. ఈ రాశికి ప్రస్తుతం గురు, శుక్ర, బుధ, శనులు అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో ఆశించిన పదోన్నతి లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు బాగా తగ్గే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఆదాయం పెంచుకునే ప్రయత్నాలను కొనసాగిస్తారు. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు త్వరగా పూర్తవుతాయి. బంధువుల రాక వల్ల ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. దూరపు బంధువుల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఆశించిన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాదాసీదాగా సాగిపోతాయి. ఉద్యోగం మారే ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించండి. యోగం, ధన యోగం, ఆకస్మిక ధన లాభం కలిగే సూచనలు ఉన్నాయి. అదృష్ట రంగు తెలుపు, వైట్, వెండి రంగు, సిల్వర్. అదృష్ట సంఖ్య 6. దైవం మరియు పూజ మహాలక్ష్మీదేవి. శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజ చేయండి. మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. దశమ స్థానంలో శని, బుధులు, లాభస్థానంలో రవి అనుకూల సంచారం వల్ల మనసులోని కోరికలు, ఆశయాలు కొన్ని నెరవేరే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులు సంతృప్తి చెందుతారు. కొత్త ప్రాజెక్టులతో ప్రోత్సహిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేపట్టి విజయాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహాయంతో ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. బంధువుల సొంత విషయాలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక విషయాల్లో జీవిత భాగస్వామితో కలిసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం మీద మరింతగా శ్రద్ధ పెట్టడం అవసరం. విద్యార్థులు ఆశించిన స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం బాగా పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఈ వారం అత్యంత లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. యోగం, జ్ఞాన యోగం, బుద్ధి కుశలతతో పనులు సాధిస్తారు. అదృష్ట రంగు ఆకుపచ్చ, గ్రీన్. అదృష్ట సంఖ్య 5. దైవం మరియు పూజ శ్రీ మహావిష్ణువు. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం. కర్కాటక రాశి పునర్వసు
నాలుగవ పాదం పుష్యమి ఆశ్లేష లాభస్థానంలో లాభాధిపతి శుక్రుడు, దశమంలో ఉచ్చస్థితిలో రవి ఉన్న కారణంగా అన్ని ముఖ్యమైన విషయాల్లోనూ అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. మిత్రులతో కలిసి సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొందరు బంధువులకు ఆర్థిక విషయాల్లో అండగా నిలబడతారు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆరోగ్యం చాలా వరకు కుదుటపడుతుంది. కొత్త ఉద్యోగావకాశాలు అందివస్తాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులు బాగా కష్టపడాల్సిన అవసరం ఉంది. ప్రేమ వ్యవహారాలు సాదాసీదాగా సాగిపోతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. ప్రయాణాల వల్ల అలసట కలుగుతుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. యోగం శాంతి యోగం, చిన్నపాటి సమస్యలు ఉన్నా మనశ్శాంతి లభిస్తుంది. అదృష్ట రంగు క్రీమ్ మరియు తెలుపు. అదృష్ట సంఖ్య 2. దైవం మరియు పూజ పరమశివుడు. సోమవారం శివలింగానికి పాలాభిషేకం చేయండి. సింహరాశి మఖ పుబ్బ ఉత్తర 1వ పాదం భాగ్యస్థానంలో రవి, దశమ స్థానంలో శుక్రుడు ఉన్నందువల్ల వృత్తి ఉద్యోగాల్లో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. మీకు ప్రాధాన్యం పెరగడంతో పాటు బాధ్యతలు కూడా బాగా పెరిగే సూచనలున్నాయి. ముఖ్యమైన ఆస్తి వ్యవహారాలు కాస్తంత నిదానంగా పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు వేయడం మంచిది. ఉద్యోగపరంగా మంచి కంపెనీల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి. కొందరు స్నేహితుల వల్ల ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ఇంటా బయట అదనపు బాధ్యతల వల్ల ఒత్తిడి పెరిగి విశ్రాంతి కరువవుతుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. ధైర్యంతో ముందుకు సాగుతారు. రాజకీయ మరియు ప్రభుత్వ రంగాల వారికి అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. యోగం విజయ యోగం, పోటీల్లో మీరే పైచేయి సాధిస్తారు. అదృష్ట రంగు నారింజ ఆరెంజ్. అదృష్ట సంఖ్య 1. దైవం మరియు పూజ సూర్య భగవానుడు. ఆదిత్య హృదయం పఠించడం వల్ల మేలు జరుగుతుంది. కన్య రాశి ఉత్తర 2, 3, 4 పాదాలు హస్త చిత్త 1, 2 పాదాలు. రాశ్యాధిపతి బుధుడు సప్తమ స్థానంలో ఉండి గురువుతో పరివర్తన చెందినందువల్ల ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. ఉద్యోగుల పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ నెరవేరుతాయి. కొందరు దూరపు బంధువులు బాగా దగ్గరవుతారు. కుటుంబంతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. పరిచయస్తులతో పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. నూతన వస్తు లాభాలకు అవకాశం ఉంది. ఆర్థిక వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. వృత్తి వ్యాపారాల్లో కొత్త ఆలోచనల్ని అమలు చేస్తారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. కొందరు బంధుమిత్రులకు సహాయం చేస్తారు. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం, సఖ్యత పెరుగుతాయి. లెక్కల విషయంలో, లావాదేవీల విషయంలో జాగ్రత్త అవసరం. స్నేహితుల నుండి సహాయం అందుతుంది. పాత బాకీలు వసూలవుతాయి. యోగం బుధాదిత్య యోగం, మీ తెలివితేటలకు ప్రశంసలు అందుతాయి. అదృష్ట రంగు పసుపు యెల్లో. అదృష్ట సంఖ్య 5. దైవం మరియు పూజ శ్రీ వినాయకుడు. సంకటనాశన గణేశ స్తోత్రం పఠించండి. తుల రాశి చిత్త 3, 4 పాదాలు స్వాతి విశాఖ 1, 2, 3 పాదాలు గురు బుధ శనీశ్వరుల అనుకూల సంచారం కారణంగా వారంలో 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఏ పని తలపెట్టినా సజావుగా, సంతృప్తికరంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆర్థికంగా ఆశించిన పురోగతికి బాగా అవకాశం ఉంది. స్థిరాస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది.
వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. వృత్తిలో కొత్త ఆలోచనలను ప్రవేశపెట్టి ప్రయోజనం పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. నిరుద్యోగులకు ఊహించని ఆఫర్ అందే అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. బంధుమిత్రులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆశించిన శుభవార్తలు వింటారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ జీవితంలో ముందడుగు వేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. జీవిత భాగస్వామితో తీర్థయాత్రలు చేస్తారు. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. యోగం, భోగ యోగం, సుఖ సంతోషాలు, విలాసాల ప్రాప్తి. అదృష్ట రంగు ఆకాశ నీలం, స్కై బ్లూ. అదృష్ట సంఖ్య 7. దైవం మరియు పూజ దుర్గాదేవి. అమ్మవారికి ఎర్రని పుష్పాలతో పూజ చేయడం మంచిది. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ. దశమాధిపతి రవి 6వ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్నందువల్ల ఉద్యోగంలో పదోన్నతికి బాగా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఇంటా బయట అనుకూలతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 1-2 వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. కొద్దిపాటి అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయం నిలకడగా కొనసాగుతుంది. కుటుంబంలో బాధ్యతలు పెరిగి కాస్తంత ఒత్తిడి ఉంటుంది. కొన్ని పనులు, ప్రయత్నాలు వాయిదా పడతాయి. బంధుమిత్రులకు స్తోమతకు మించి సహాయపడతారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. శత్రువుల మీద విజయం సాధిస్తారు. ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తత అవసరం. యోగం, జయ యోగం, శత్రువులపై విజయం, కార్యసిద్ధి. అదృష్ట రంగు మెరూన్. అదృష్ట సంఖ్య 8. దైవం మరియు పూజ ఆంజనేయ స్వామి. మంగళవారం హనుమాన్ చాలీసా పఠించండి. ధనుస్సు రాశి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. రాశ్యాధిపతి గురువు 7వ స్థానంలో, పంచమంలో రవి ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. కొందరు సన్నిహితుల నుంచి కొత్త ఉద్యోగానికి సంబంధించి ఆశించిన సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండకపోవచ్చు. ఉద్యోగంలో ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఊహించని ఆదాయ వృద్ధి ఉంటుంది. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. రావాల్సిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. సంతాన పరంగా శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ దర్శనాలు చేసుకునే అవకాశం ఉంది. యోగం, భాగ్య యోగం, అదృష్టం వరించి నిలిచిపోయిన పనులు సాగుతాయి. అదృష్ట రంగు పసుపు, యెల్లో. అదృష్ట సంఖ్య 3. దైవం మరియు పూజ దక్షిణామూర్తి లేదా దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయండి. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. ప్రధాన గ్రహాలైన శని, శుక్ర, రాహువులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాలతో పాటు కుటుంబంలో కూడా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు దాదాపు ఒక కొలిక్కి వస్తాయి. కొద్ది శ్రమతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటేమీ ఉండదు. ప్రముఖుల నుంచి గుర్తింపు, సత్కారాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు కొత్త బాధ్యతల్ని అప్పగిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా పురోగమిస్తాయి. విద్యార్థులు ఎంత శ్రమ పడితే అంత మంచిది. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు చోటు చేసుకుంటాయి.
వృత్తిలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. బంధువులతో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఓపిక వహించండి. యోగం, కర్మయోగం, కష్టపడితేనే సరైన ఫలితం దక్కుతుంది. అదృష్ట రంగు ముదురు నీలం, డార్క్ బ్లూ. అదృష్ట సంఖ్య 4. దైవం మరియు పూజ శనీశ్వరుడు. శనివారం నువ్వుల నూనెతో దీపం వెలిగించడం శ్రేయస్కరం. కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. గురు, బుధ, రవుల బలం బాగా అనుకూలంగా ఉండడంతో పాటు ఈ రాశిధిపతి శని ధన స్థానంలో కుజుడితో కలిసి ఉన్నందువల్ల ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలు లభిస్తాయి. సొంత పనులను పూర్తి చేయడం మీద, వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవడం మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం మంచిది. పెండింగ్ పనులన్నిటినీ పూర్తి చేస్తారు. బంధువుల నుంచి అందిన శుభవార్త ఒకటి ఉత్సాహం కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా ఇబ్బందులున్న కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి పురోగతి ఉంటుంది. ఉద్యోగం అనుకూలంగా సాగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. నూతన గృహ లేదా వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. యోగం, కీర్తి యోగం, 10 మందిలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అదృష్ట రంగు వైలెట్. అదృష్ట సంఖ్య 8. దైవం మరియు పూజ కాలభైరవ. మంగళవారం భైరవ అష్టకం పఠించడం వల్ల ఆటంకాలు తొలగుతాయి. మీన రాశి పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి, కుజ, బుధ, శుక్రుల అనుకూలత వల్ల ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి కేంద్రీకరిస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాల మీద శ్రద్ధ పెరుగుతుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకోకుండా కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక చింతన ఎక్కువవుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. అనుకోకుండా 1, 2 శుభవార్తలు వింటారు. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. కుటుంబంలో వివాదాలు తొలగిపోతాయి. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. యోగం, అమృత యోగం, శాంతి, సౌభాగ్యం మరియు కార్యసిద్ధి. అదృష్ట రంగు బంగారు రంగు గోల్డెన్. అదృష్ట సంఖ్య 3. దైవం మరియు పూజ సాయిబాబా లేదా రాఘవేంద్ర స్వామి ఆరాధన చేయండి. శ్రీ బాలాజీ జ్యోతిష్యాలయం ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి.